హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో ఆరోగ్యకరమైన పాన్ కేక్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అదే కాకుండా పొద్దున్న ఒక్కటి తింటే చాలు, మధ్యాహ్నం వరకు కూడా ఆకలి అనేది వేయదండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది, అంత హెల్తీగా కూడా ఉంటుంది. ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యంగా లేకుండా హాస్పిటల్స్కి ఎన్ని డబ్బులు పోస్తే ఏముందండి. అలా కాకుండా హెల్తీగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా హెల్తీగా చేసుకొని తింటే రోగాలన్నవి మన దరి చేరవన్నమాట. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. సపోర్ట్ చేయడం కోసం లైక్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ కోసము ఒక బౌల్లోకి అరకప్పు పెసరపప్పు తీసుకొని నీళ్లు పోసి 2 అవర్స్ నానబెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే వేడి నీళ్లు పోసుకొని ఒక 15 మినిట్స్ వరకు నాననిస్తే సరిపోతుంది. ఇలా నాన్న పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచి అల్లము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ జార్ కూడా కడిగి ఆ వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది మరీ థిక్ పేస్ట్ లాగా ఉండాల్సిన అవసరం లేదండి, కొంచెం పల్చగా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక బాణలు తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, తెల్ల నువ్వులండి, వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ నువ్వులు వేయడం వల్ల దీనిలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందుకని పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. తరువాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. దీన్ని కూడా వేసి సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రానవసరం లేదండి. కొంచెం ముక్క మగ్గి సాఫ్ట్గా అయితే సరిపోతుంది. దీని తర్వాత గ్రేట్ చేసిన ఒక క్యారెట్ని కూడా వేసుకొని దీన్ని కూడా బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా ఉండకుండాను. ఇలా వేగిన దానిలో ఒక గుప్పెడు పాలకూర తరుగు వేసుకుంటున్నానండి. పాలకూర మన హెల్త్కి చాలా మంచిదండి. ఎవ్రీడే డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు పాలకూర కానీ ఏదో ఒక ఆకుకూర తీసుకోమని చెప్పి. మా అమ్మగారికి కాళ్ళు చేతులు కొంగర్లు పోతాయండి. అలాంటప్పుడు మా అమ్మగారు న్యూరోవిట్ ఇంజెక్షన్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు అవి కూడా పనిచేయకపోతే డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఎవ్రీడే ఆకుకూర తినమని చెప్పి, ఎక్కువగా పాలకూర, మునగాకు తీసుకోమని చెప్పారంట. సో ఎవ్రీడే మన డైట్లో కంపల్సరీగా ఆకుకూర యాడ్ చేసుకుంటే అది హెల్దీ డైట్గా అవుతుందండి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఆ తరువాత కొంచెము పెప్పర్ క్రష్ చేసి వేస్తున్నానండి నేను. ఆల్రెడీ మనము పిండిలో సాల్ట్ వేసుకున్నాము, అది కాకుండా పాలకూరలో కూడా కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్ సరిపడా. ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూను పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత దీన్ని పెసరపప్పు పిండిలో వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇది పిండిలో మిక్స్ చేసుకున్న తర్వాత పిండి గట్టిపడుతుందండి, అంటే బ్యాటరు థిక్గా అవుతుంది. కొద్దిగా వాటర్ వేసుకొని మరీ థిక్ బ్యాటరు, మరీ పల్చటి బ్యాటరు కాకుండా ఉండేటట్లు మనం పాన్ కేక్ వేసుకోవడానికి సరిపడా ఉండేటట్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పాన్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలండి.
తరువాత కొద్దిగా నువ్వుల్ని స్ప్రింకిల్ చేసుకొని దానిలో 2 గరిటెల బ్యాటర్ వేసి దాన్ని ప్యాన్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. మరి తిక్కుగా కాకుండా మరి పల్చగా కాకుండా ఉండాలండి. అప్పుడే పాన్ కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. దీనిపైన కొద్దిగా నువ్వులను స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కానీ ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దాన్ని టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇటు సైడు. ఇలా కాల్చుకున్న పాన్ కేక్ను ప్లేట్లోకి తీసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా అనిపిస్తుందో చూడ్డానికి కూడా. ఇక్కడ ఒక టిప్ అండి, రెండో పాన్ కేక్ వేసేటప్పుడు దానిలో ఉన్న నువ్వులు మొత్తము ఒక టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసేయాలి. లేకపోతే కనుక నువ్వులు మాడిపోతాయండి రెండో పాన్ కేక్కి. రెండవ పాన్ కేక్ కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా నువ్వులు స్ప్రింకిల్ చేసుకొని 2 గరిటెల బ్యాటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాన్ కేక్ మీద డిఫరెంట్గా చూడండి కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని దానిపైన నువ్వులు మళ్ళీ స్ప్రింకిల్ చేసుకుంటే ఇది కూడా ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుందండి. పిల్లలకి చూడడానికి కూడా తినడానికి కూడా ఎంతో ఇష్టపడతారు. దీనిని కూడా మూత పెట్టి 3 to 5 మినిట్స్ కాలనిచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ కాలనిచ్చి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీ అయిన పాన్ కేక్ రెడీ అయిపోతుంది. ఇది పిజ్జా ఇష్టపడే పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. కానీ ఇది హెల్తీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ మనము పిల్లలకు కానీ పెద్దలకు కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. మన ఎవ్రీడే డైట్లో ప్రోటీన్ చాలా ముఖ్యము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందేమో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.